నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా కీలకమైనటువంటి స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా ఇంకా మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆయా ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులు స్టే చేస్తున్నారు. వారెవరంటే బెట్టింగ్ రాయుళ్ళు. చాలా కీలకమైనటువంటి పరిణామం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలొచ్చినా సరే వారి యాక్టివిటీ అనేది చాలా విచిత్రంగా, వెరైటీగా ఉంటుంది. ఎక్కడా కూడా ఎవరికీ దొరకకుండా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు. అలాగే ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై బెట్టింగ్ రాయలు ఫోకస్ పెట్టారు. చాలా కీలకమైనటువంటి చర్చగా మారిందిది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో మెజారిటీ ఎంతొస్తుంది? గెలుపోటములు తర్వాత విషయం. అది కాకుండా ముందుగా ఇప్పుడు ఉదాహరణకు కుప్పం నియోజకవర్గం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత మెజార్టీతో గెలుస్తారు? అలాగే పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెజార్టీ ఎంత వస్తుంది? గత ఎన్నికల్లో 90,000కు పైగా వచ్చాయి. ఇప్పుడు 1,00,000 దాటుతుంది. అలాగే మంగళగిరి, ఇలా కొన్ని నియోజకవర్గాల్లో మెజార్టీ మీద ఇప్పుడు కోట్లలో బెట్టింగ్ చాలా ముఖ్యమైనటువంటి పరిణామం ఇది. 175 నియోజకవర్గాల్లో దాదాపు 60 నియోజకవర్గాల్లో ఈ రకమైనటువంటి బెట్టింగ్స్ ఇప్పుడు యాక్టివిటీ కంటిన్యూ అవుతుంది. ప్రధానంగా చూస్తే కనుక పులివెందుల, కుప్పం, తెనాలి, మంగళగిరి, ఉండి, తణుకు, దెందులూరు, ఒంగోలు, నెల్లూరు రూరల్, పెనమలూరు, విజయవాడ సెంట్రల్, గన్నవరం, గుడివాడ, పెడన, మైలవరం, కదిరి, పీలేరు, మాచర్ల, బాపట్ల, సర్వేపల్లి, ప్రొద్దుటూరు, తాడిపత్రి, ఇలా దాదాపు 60 నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుంది అనేది. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు? ప్రధానంగా మెజార్టీ మీద ఫోకస్ పెట్టారు ఈ బెట్టింగ్ రాయలు. ఇప్పటికే దాదాపు కోట్లాది రూపాయలు బెట్టింగ్ అనేది నడుస్తుందట. దీనికి సంబంధించి ప్రధానంగా పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి 1,10,000 మెజార్టీ వస్తుంది అనేది కోట్లలో ఉందండి. అలాగే కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఈసారి 50,000 క్రాస్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి అనేది. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారికి 25,000 వరకు మెజార్టీ వస్తుంది అని. తెనాలి నాదెండ్ల మనోహర్, ఆయన 15,000 ఓట్ల మెజార్టీ వస్తుంది అని. ఇట్లా ఒక్కొక్కరికి ఆ వారి స్థాయిని బట్టి, ఆ నియోజకవర్గంలో నెలకొన్నటువంటి పరిస్థితులను బట్టి బెట్టింగ్ జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటో తెలుసండి? ఆయా నియోజకవర్గాల్లో కొన్ని సర్వే సంస్థల ద్వారా సర్వే చేయించుకొని ఆ రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకొని ఈ బెట్టింగ్ రాయిళ్ళు ఈ యొక్క బెట్టింగ్ని నిర్వహిస్తూ వస్తున్నారు. చూడండి ఎంత ముఖ్యమైనటువంటి పరిణామం. మన తెలంగాణ ఎన్నికల్లో కూడా అదే జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరిగింది. కోట్లాది రూపాయలు, దాదాపు 5,000 కోట్ల రూపాయలు బెట్టింగ్లు జరిగాయట తెలంగాణ ఎన్నికల్లో. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి ఇంత మెజార్టీ వస్తుందని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇంత మెజార్టీ వస్తుంది, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇంత మెజార్టీ వస్తుంది, మల్లు భట్టు విక్రమార్కి ఇంత మెజార్టీ వస్తుంది. ఇలా రకరకాలుగా నాయకుల స్థాయిని బట్టి బెట్టింగ్ స్థాయి కూడా పెరుగుతూ వస్తుంది. అలాగే ఏపీలో కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా దాదాపు 10 పార్లమెంటు స్థానాల్లో ఇదే పరిస్థితి. ముఖ్యంగా కడప, షర్మిల గెలవదు కానీ అవినాష్కి వచ్చే మెజార్టీ. ఇలా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ పరిస్థితిని బట్టి బెట్టింగ్ అనేది జరుగుతూ వస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు సాధారణంగా 50,000 కంటే ఎక్కువగా ఎవరు క్యారీ చేయకూడదు. క్యారీ చేస్తే దానికి సంబంధించినటువంటి లెక్కలు అవన్నీ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉండాలి. కానీ వీరికి అదేం అక్కర్లా, అంతా బై ఫోన్ కాల్. చాలా గుట్టు చప్పుడు కాకుండా విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, అలాగే తెనాలి, రాజమండ్రి, భీమవరం, ఇలా కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకొని అక్కడ మకాం వేశారండి. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో చర్చలు జరిపిన తర్వాత కాస్కో నా రాజా అన్నట్టు ఈ బెట్టింగ్ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. ఈ పోటీ చేస్తున్నటువంటి నేతల్లో టెన్షన్ ఉంటుందో లేదో తెలియదు కానీ ఉంటుంది ఖచ్చితంగా. వీళ్ళు ఈ బెట్టింగ్ రాయలకు మాత్రం భయంకరమైనటువంటి టెన్షన్, గుబులు.
ఎవరు గెలుస్తారు, ఎంత మెజార్టీ వస్తుంది, ఏంటి పరిస్థితి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. కొన్ని నియోజకవర్గాలు అయితే కాంగ్రెస్ అభ్యర్థులపై కూడా బెట్టింగ్ వేశారంట. అంటే కాంగ్రెస్ అభ్యర్థి ఓట్లు చీలుస్తారు, ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థికి ఇన్ని ఓట్లు వస్తాయి, నోటాకు కూడా ఇన్ని ఓట్లు పడవచ్చు ఆ నియోజకవర్గంలో అనేది. ఇంకా రకరకాలుగా దాన్ని ఏంటంటే జస్ట్ క్లాసిఫికేషన్ చేసుకుని డివైడ్ చేస్తున్నారు అంతే. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ రాయిళ్ళ హావా అయితే కొనసాగుతూ వస్తుంది. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా కొంత సమాచారం అందింది. దానికి సంబంధించి సర్చెస్ చేయడానికి వెళ్ళినప్పుడు వారు కూడా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడా కూడా ఎవరికి దొరకకుండా. ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ అంటే దానికి సంబంధించి కొంత ఎక్విప్మెంట్ ఇవంతా ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర అదేం కాదు, ఒక్క ఫోన్ కాల్ ద్వారా ఎక్కడా కూడా ఐడెంటిఫై చేయలేరు. ప్లస్ ఇంకోటి, ఒకవేళ ఐడెంటిఫై చేసినా వారి దగ్గర నుంచి సమాచారం రాబట్టలేరు, వారు తప్పించుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బెట్టింగ్ రాయిళ్ళ హావా అయితే ఖచ్చితంగా కొనసాగుతుందనే చెప్పాలి.